గంగా కళానాట్య మండలి యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ శుభోదయం. మీరందరూ ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో నేను కూడా ఉండాలని వేడుకుంటున్నాను. అంటే ఎప్పుడే కానీ చెడు ఎప్పుడైనా సేదే, మంచి ఎప్పుడైనా తీపి. చెడు చెడే, మంచి మంచి. చెడు ఎప్పుడైనా సేదే ఉంటుంది, మంచి ఎప్పుడైనా తీపే ఉంటుంది. అంటే సేదు చెట్టు ఎప్పుడు సేదు కాయలు కాకపోతే తీయటి కాయలు కాస్తుందా? కాయదు కదా. అంటే ఎప్పుడే కానీ దేని కర్తవ్యం అది. సేదు చెట్టు సేదు కాయలే కాస్తుంది, తీపి చెట్టు తీపి కాయలే కాస్తుంది. అంటే దేని కర్తవ్యం అది చేసుకుంటూ పోతుంది కదా. కానీ ఏదైనా కానీ కత్తి పట్టి సాము చేసిన వాడు ఒకరోజు కాకుండా ఒకరోజు కాటుపడక తప్పదు. కానీ కాటుపడ్డదని సామును చేసుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఆయన కర్తవ్యం ఆయన చేసుకుంటూ పోతూనే ఉంటాడు. తో పట్టుకొని పోతున్నాం. పోంగ ఎక్కడో ఓ రోజు కాకపోతే ఓ రోజు పోట్రాయి తలుగుతుంది కదా, తలుగుతుంది. కానీ పోట్రాయి తలిగిందని ప్రయాణం వదిలిపెడతాడా? ఎవరన్నా వదిలిపెట్టరు. మన కర్తవ్యం మనం చేసుకుంటూనే పోతూనే ఉంటాం. కాలానికి అనుకూలంగా మనము పోవాలి, కానీ కాలము మన వద్దకు రాదు. కాలానికి అనుకూలంగా మనమే మెదలాలి, కానీ మనకు అనుకూలంగా కాలం రాదు. నువ్వు కోటీశ్వరునివా, నువ్వు సిరివంతునివా, కొండ వెనుక ఎక్కిరా, భగవంతుడి సన్నిధిలోకి మనం పోవాలి. కానీ భగవంతుడే నేను బలవంతుని సిరివంతుని అంటే భగవంతుడు మన ఇంటికి రాడు. ఇవ్వడు. కోట్ల సిరివంతులు ఉన్నారు, కానీ భగవంతుని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అట్లా కాదు, భగవంతుని సన్నిధికి మనం పోవాలి. అట్లా ఏనుగు పోతుంటుంది, కుక్కలు ఎన్నో మురుగుతాయి. కానీ కుక్కలు మురుగుతున్నాయి, ఏనుగు ప్రయాణం ఆగుద్దా? ఆగది, పోతూనే ఉంటుంది. ఆ కుక్కలు భయానికి మురుగుతున్నాయో, లేకపోతే ఏనుగును కడితే కుక్కలు కడితే ఏనుగు ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఆ కుక్కలు మురుగుతూనే ఉంటాయి, ఏనుగు పోతూనే ఉంటుంది. దాని కర్తవ్యం అది చేస్తుంది, దీని కర్తవ్యం ఇది ఉంటుంది. కుక్క ఏనుగు కాదు, ఏనుగు కుక్క కాదు. కుక్క కుక్కే, ఏనుగు ఏనుగే, అంతే కదా. అందుగురించే మనం ఏదైనా కానీ కాలానికి అనుకూలంగా మనము మెదలాలి. కానీ మనకు అనుకూలంగా కాలం రాదే. నువ్వేం చేసినా రాదు. సూర్యుడు ఉదయించేటప్పుడే ఉదయిస్తాడు, అస్తమించేటప్పుడే అస్తమిస్తాడు. నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు గూకడు పొడుగుడు. అందుగురించే మనము భగవంతుని సన్నిధికి మనము పోవాలి, కానీ భగవంతుడు మనం వెళ్తే రాడు. ఇది నీతి శాస్త్రాలు. మనం చూసేవారు, జ్ఞానోదయం లేనివారు జ్ఞానోదయం పెంచుకోవాలి, కానీ చించుకోకూడదు. జ్ఞానము పెంచుకోవాలి, కానీ చించుకోకూడదు.